తెలంగాణ పంచాయతీ ఎన్నికలు ముగిసిన ఈ ఎన్నికల సందర్భంగా జరిగిన విచిత్రమైన ఘటనలు అందరినీ ఇంకా ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం నాగంపేట గ్రామ సర్పంచ్గా గెలిచిన గజ్జి లింగయ్య స్టోరీ కూడా అలాంటిదే. 15 సంవత్సరాలకు ముందు సర్పంచ్గా ఓడిపోయాక మళ్లీ గెలిచే వరకు చెప్పులు తొడగనని స్ట్రాంగ్గా శపథం చేశాడు గజ్జి లింగయ్య. చివరి విడత పంచాయతీ ఎన్నికల్లో కాగజ్ నగర్ నాగంపేట పంచాయతీ సర్పంచ్గా మళ్లీ ఆయన్ను విజయం వరించింది. దీంతో తన శపథం నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశాడు. కాళ్లకు చెప్పులు తొడిగి అడుగులేశాడు. వృద్ధులైన లింగయ్య గతంలో సర్పంచ్గా, వార్డు సభ్యునిగా, ఎంపీటీసీగా పనిచేశాడు. ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత శపథం నెరవేరిందని లింగయ్య చెప్పులు తొడుక్కోవడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నేను గజ్జిగూడెం, నాది సొంత ఊరు. 15 సంవత్సరాల్లో నేను ఓడిపోయినా. అప్పటి సందిగా ఇప్పుడు సర్పంచ్ అయినాకనే చెట్లు వేసుకుంటాను. 15 సంవత్సరాలు వేసుకోలేదా? లేదు, ఎందుకు? సర్పంచ్ కోసమే. సర్పంచ్ గెలిస్తేనే వేసుకుంటానని. ఇంతకుముందు ఇంతకుముందు ఉండేనా మీరు? ఎప్పుడు సర్పంచ్ ఉంటే సర్పంచ్ ఏమేమి ఉంటాయి? ఫస్ట్ వార్డు నంబరు, మర్ర సర్పంచ్, సర్పంచ్ అయినా మర్ర ఎంపీటీసీ, ఇప్పుడు సర్పంచ్. 15 ఏళ్ల నుంచి చెప్పులు వేసుకోకుండా ముచ్చటే లేదు. 15 సంవత్సరాల నుంచి చెప్పులు వేసుకోలేదు. గెలిచిన కాబట్టి ఇప్పుడే చెప్పులు వేసుకున్నా.